కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4. ఓకే గైస్, ఇప్పుడు ఈ బైక్ నా బయింగ్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఇనిషియల్గా నేను బైక్ కొందామని డిసైడ్ అయినప్పుడు నాకు మార్కెట్లో అండర్ 2 lakhs ఆర్ 210 2,15,000 ఆ ప్రైస్ రేంజ్లో నాకు చాలా బైక్స్ కనిపించాయి. ఏ బైక్ తీసుకోవాలని నేను దిగుతున్నప్పుడు నాకు రాయల్ ఎన్ఫీల్డ్ 100 350, టీవీఎస్ రోనింగ్ 225, యమహా ఎక్స్ఎస్ఆర్ అండ్ ఆల్సో మనకి ఇదే ప్రైస్ రేంజ్లో ఇంకొక 2-3 బైక్స్ ఉన్నాయి. సో ఇలా చాలా బైక్స్ నేను కంపేర్ చేసుకుని టీవీఎస్ రోనిన్ ఎంచుకున్నాను. దట్టు నాకు వైట్ కలర్ కావాలని చెప్పి పట్టుబట్టి నేను 3 months వెయిట్ కూడా చేశాను. ఇనిషియల్గా నేను టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ తీసుకుందాం అనుకుంటే, కానీ బైక్ చూసాక కూడా నాకు ఎందుకో 190 kgs అనుకుంటా బైక్. అంత హెవీ బైక్ని నేను డైలీ సిటీ కమ్యూట్స్లో ఆఫీస్కి వెళ్ళి తేవడం నాకు కొంచెం ఇబ్బంది అవ్వదు అని చెప్పి నేను ఆ బైక్ నుంచి డ్రాబ్యాక్ అయ్యాను. అందులో ఆర్టీఎక్స్ టీవీఎస్ వాళ్ళ న్యూ ఇంజన్ ఆర్టీఎక్స్ 300. సో న్యూ ఇంజన్ కాబట్టి దానిలో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో మనకి తెలియదు. ఒక 1-2 years అయినంత వరకు ఆ బైక్ని మనం కరెక్ట్గా జడ్జ్ చేయలేము. సో ఇనిషియల్ బ్యాచ్లో ఆల్రెడీ చాలామంది ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారని చెప్పి మనకి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు. నేను అవి కూడా చూశాను. మనకు మంచి బైక్ ఉంటే బెస్ట్ కదా అని చెప్పి ఆ రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిద్దామని చెప్పి టీవీఎస్లోనే నేను రోనిన్కి షిఫ్ట్ అయ్యాను. ఈ బైక్ అయితే నాకు బాగా అనిపించింది. కాకపోతే నేను ఉగాది రోజు వెళ్ళాను బైక్ తీసుకుందాం అని చెప్పి. ఉగాది రోజు లేదు, బుక్ చేసుకుంటే 20 daysలో తెప్పిస్తామని చెప్పారు. ఆ 20 days కాస్త 30 days అయింది, ఆ 30 days కాస్త 40 days అయింది, 40 days కాస్త 50 days అయింది, ఆ 50 days కాస్త 60 అయింది, 60 కాస్త 90 అయింది. 9 అయింది, 9:30 అయ్యింది. ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? మొత్తం టోటల్ 3 months ఆఫ్ వెయిటింగ్, లిటరలీ 3 months గైస్. బండి ఎప్పుడు వస్తుందని అడగని రోజు లేదు. వాళ్ళకి కాల్ చేసి హింసించేసి వాళ్ళని తిట్టుకున్నారేమో మరి. ఏంటి మమ్మీ ఎవడీడు? వన్ ఫైన్ డే లేచి మొబైల్ స్క్రోల్ చేస్తుంటే కాల్ వచ్చింది. సార్ బైక్ బుక్ చేసుకున్నారు కదా టీవీఎస్ రోనిన్ అగోండా ఎడిషన్, అదే కదా సాయిలికి ఇస్తాను అన్నారు. అవును నేనే అని చెప్తే, సార్ బైక్ అయితే వచ్చింది, మీరు 10:30కి అలా వస్తే బైక్ మీకు చూపిస్తాం, మీరు ఓకే అంటే నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అని చెప్పారు. ఆ రోజు 3 months ఆఫ్ వెయిటింగ్కి నాకు ఆకలి తీరినట్టు అనిపించింది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. నేను మా బామ్మర్ది బైక్ చూద్దామని ఆతృతతోని మొత్తం బట్టలు సర్దుకొని వెళ్ళిపోయాము. వెళ్ళాక అదే అంటే ఆ రోజు కొన్ని వీడియోస్ కూడా చేసామండి. అందుకని చెప్పి ఉన్న బట్టలు కాకుండా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని వెళ్ళాము. ఆ వీడియోస్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. అదే ఆ కిడ్నాప్ వీడియో, అది మీరు చూసే ఉంటుంటారు. విజయనగరంలో అయితే కస్టమర్ సర్వీస్ గ్రేట్ గైస్, టాప్ నాచ్. తీసుకుంది నేను విజయనగరంలో టీవీఎస్ ధర్మాన షోరూమ్. సో బిగ్ షౌట్ అవుట్ టు ధర్మాన షోరూమ్ గైస్. మీరు కూడా ఇంకా ఏమైనా బైక్స్ చెక్అవుట్ చేస్తానంటే షోరూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. కానీ వైజాగ్ ధర్మాన షోరూమ్ గాజువాక్ అనుకుంటా, వెరీ 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 వర్స్ట్ సర్వీసింగ్ గైస్, వెరీ వర్స్ట్ చెప్తున్నాను కదా. ఇంకా తిట్టేస్తాను కొంచెంసేపు ఉంటే. మొత్తం హోల్ విజయనగరంలో దిస్ ఇస్ ద సెకండ్ బైక్ గైస్. నాకు వైజాగ్లో కూడా ఎక్కడ కనిపించలేదు గైస్. వెళ్తున్నప్పుడు చాలామంది అడిగారు ఏం బండి ఇది, ఎంత పడింది, ఏంటి మైలేజ్ ఏంటి అనేసి. పీపుల్ ఖచ్చితంగా చెక్అవుట్ చేస్తారు గైస్. మీరు బండి పట్టుకొని వెళ్ళినప్పుడు పీపుల్ ఖచ్చితంగా చెక్అవుట్ చేస్తారు. ఒక బైకర్గా నువ్వు ఒక కొత్త బండి కొనుక్కున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందరూ నిన్ను చూసి ఏ బండి ఇది అని అడగడం, ఆర్ఎల్స్ నీకోసం ఒక స్టేర్ చేయడం నీ కాసి, దట్స్ ఆల్ యూ వాంట్ నో. అది గైస్ నా బయింగ్ ఎక్స్పీరియన్స్. బండిని ఇప్పుడు ఒక రైడ్ చేద్దాం, ఒక మినీ షార్ట్ రైడ్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికే. రైడింగ్ ఎక్స్పీరియన్స్ రైడ్ చేస్తున్నప్పుడు ఆ డైమెన్షన్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి వీడియోలో. లెట్స్ చలో అన్న. ఓకే అయితే మనం ఇప్పుడు ఒక రైడ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ గేర్లో 20 వెళ్తుంది గాయస్, సెకండ్ గేర్లో ఎక్కువే వెళ్తుంది. ఇక్కడ మనం టర్న్ కొట్టాలి, ఇది రోడ్డు మీద కదా, అది దాటించవచ్చు. చూద్దాం ఒకసారి, ఇది దాటించవచ్చు ఫ్రెండ్స్. ఓ షిట్, ఓకే జర్రు చచ్చిపోతుంటా. ఓకే గైస్, ఇప్పుడు రైడింగ్ రివ్యూ చూద్దాం. చలో అన్న, 3rd గేర్ వేసాను. అంటే ఫస్ట్ సర్వీసింగ్ వరకు 40-50 దాటద్దు అన్నారు, కానీ నేను కూడా అలానే దాటకుండా మెయింటైన్ చేస్తాను 4th గేర్లో.
ట్రాఫిక్లో కూడా మంచి బండి ఇది. మయూరి జంక్షన్కి వచ్చాము. బండి ఇది అలవగ్గా తిరుగుతుంది గాయస్. ట్రాఫిక్లో చాలా బాగా తిరుగుతుంది. బాగుంది, వెరీ నైస్. సిగ్నల్ నేను లేదనుకుంటా. బండి సౌండ్ కూడా వినొచ్చు మీరు, ఆ పంప్ సౌండ్ ఎంత బాగా వస్తుందో. ఇనిషియల్ పుల్ అయితే చాలా బాగుంది కదా ఈ బండిలో. ఇనిషియల్గా బండి వెళ్తుంటే చాలా బాగుంది ఇనిషియల్ పుల్. మన సంతకాలం అంతనా ఓకే. సో అది గాయస్ ఈ బైక్ అయితే మీరు చూడొచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో గేర్స్ ఇంకా స్పీడ్ అది మీకు ఎలా ఇండికేట్ అవుతుందో. బైక్ అయితే ఖచ్చితంగా చెక్అవుట్ చేస్తారు గైస్ వెళ్తున్నప్పుడు. చాలా బాగా వెళ్తుంది కూడా బండి. ఓకే దీనిలో జీటీడీ టెక్నాలజీ కూడా ఇంక్లూడ్ చేశాను కదా. జీటీడీ అంటే గ్లైడ్ త్రూ టెక్నాలజీ. అంటే మనకి లో అండ్ టార్క్ చాలా బాగుంటుంది. లైక్ ఇన్ ఎనీ గేర్ మీరు ఏ గేర్లో ఆగినా కూడా అదే గేర్ల నుంచి మీరు ఉన్న పరంగా స్టార్ట్ అయిపోవచ్చు అనమాట. అది ఎలా పనిచేస్తుంది కూడా నేను వీలైతే చూపిస్తాను. మిర్రర్ పొజిషనింగ్ కూడా చాలా బాగుంది. బట్ దట్స్ ద రైడ్ అట. ఈ రైడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ దీనికి సూటబుల్ అయ్యే హెల్మెట్ కూడా ఆర్డర్ చేశాను. దానికి కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో నేను మళ్ళీ ఒక సపరేట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను. హెల్మెట్ కూడా ఏదైతే ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్కి మ్యాచ్ అయ్యేలాగా ఆర్డర్ పెట్టాను అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఈ బైక్ రైడ్ ఈ బైక్ రివ్యూ అందరికీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. హోప్ఫుల్లీ ఈ బండి మీద నేను మోటో బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఒక రైడింగ్ గేర్ కావాలి, అది కూడా నేను అరేంజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మోటో బ్లాగ్ అది నేను అప్పుడే రివీల్ చేయను ఎక్కడికి వెళ్తున్నానని. అదైతే ఒక 400 km లాంగ్ డిస్టెన్స్ ఉండబోతుంది. సో ఈ వీడియో తెగ్గిందా గైస్. థ్యాంక్ యూ సో మచ్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. సైనింగ్ ఆఫ్, లైవ్ విత్ లిఖిత్. జై హింద్.